న్యూస్ కి స్వాగతం. దొత్తలూరు మండలంలో వివి రామ్జీ ఉపాధి హామీ పథకం కింద 2024 ఏప్రిల్ నుంచి 2025 వరకు నిర్వహించిన పనులపై సోషల్ ఆడిట్ చేపట్టిన అధికారులు సామాజిక ప్రజా వేదిక నిర్వహించారు. అయితే ఈ ప్రజా వేదికకు సంబంధించి మండల ప్రజలకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా కార్యక్రమం నిర్వహించారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల అమలులో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అవకతవకలను పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక తనిఖీ ప్రజా వేదికలో అనేక అక్రమాలు బయటపడడంతో అధికారులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజా వేదికలో పాల్గొన్న పీడీ గంగా భవానీ మాట్లాడుతూ దుత్తలూరు మండలంలో ఎఫ్ఏలు, టీఏల పనితీరు ఆందోళనకరం. ప్రతి పంచాయతీలో చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ప్రజావేదిక నిర్వహించడంపై మండల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 60 కిలోమీటర్లు పని జరిగింది మేడం. 13 కిలోమీటర్లు తేడా రావడం జరిగింది మేడం. ఫోటోస్ కిలోమీటర్లు మెజర్మెంట్ చేసి రావడం జరిగింది మేడం. 14% మేడం. చేయడం జరిగింది మేడం. 9వ అంశం మస్టర్ వెరిఫికేషన్ సంబంధించి ఏపీఓ గారు చేయడం జరుగుతుంది మేడం. సెవెంటీస్ సంబంధించి రిజిస్టర్ 1, రిజిస్టర్ 5 లేవు మేడం. కూడా చేయడు మేడం. అసలు అది కూడా పోనీ ఇప్పుడు అతనికి అంత నాలెడ్జ్ ఉన్నవాడు ఎస్టిమేషన్స్ ఎవరు ఎంత చేస్తున్నారో చూసుకోవచ్చు. ఫోటో చూసుకొని టీఎల్ చెప్తుంటే కూడా అర్థం కాదు. 22 మేడం. చేయడం జరిగింది మేడం. 9వ అంశం మస్టర్ వెరిఫికేషన్ సంబంధించి ఏపీఓ గారు చేయడం జరుగుతుంది మేడం. సెవెంటీస్ సంబంధించి రిజిస్టర్ 1, రిజిస్టర్ 5 లేవు మేడం. తెలీదా నీకు? గ్రామసభ కూడా రాలేదా? మరి ఏం చేసావు? డబుల్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఇంట్లో అంటే ఏం చేసావు? అట్లా గంగమ్మ, బట్ల బాలనాగమ్మ వాళ్ళ గతంలో ఉన్నాయే. ఇప్పుడు ట్రేస్ అయింది. ఇప్పుడైనా డిలీట్ చేసావా అంటే నాకు తెలియదు అని అంటావేంటి నువ్వు? ఇప్పుడు లేవా నువ్వు? ఇప్పుడు ఎవరున్నారు? మంచి సంతకం వేరే ముద్ద లేకుండా పేమెంట్ చేస్తున్నారు మేడం. ఒక రోజు ఇదేమి పట్టదు బ్రహ్మయ్య. కనీసం ఏమి వచ్చాయి గ్రామ సభలో? డబుల్ జాబ్ కార్డ్స్ వచ్చాయా? దాన్ని డిలీట్ చేయించాలా? ఎఫ్ఏలు లేరు అనేది నీకేం పట్టదు. ఇక్కడ చదువుతూ ఉంటే కాలక్షేపంగా వింటూ ఉన్నావు. నువ్వు మస్టర్ చేసినప్పుడు యాజ్ పర్ ఎన్ఎంఎంఎస్ నేను పేమెంట్ చేస్తున్నానని రాస్తే నువ్వు తప్పుకుంటావు కదా. నీకు పడుతుంది రికవరీ. గురికి కలుస్తుంది ఏపీఓకి, నీకు, ఎస్ఏకి. రికార్డు ఆయన దగ్గర ఉండేది ఏంటి? మీ మండలం మొత్తం రికార్డు అంతా మీ మండలంలో లేదు. హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు చెప్పాను మాట? మీ ఆఫీస్ని చూసి ఫస్ట్ టైం చూసి మీ ఆఫీస్ అబ్బా అన్ని మండలాల కంటే ఆఫీస్ అంతా నీట్గా పెట్టుకున్నారని చెప్పాను. చాలా నీట్గా ఉంది. నాకు డౌట్ వచ్చేసి అవును ఫైల్స్ ఒక్కడ కూడా లేదు. తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి చెప్తున్నా దేవన్నే చెప్తున్నా. కలూరు మండలకు సంబంధించి ఆడిట్లో 24-25 సంబంధించిన టోటల్ పీరియడ్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఈ చేస్తూ వేజ్ వర్క్, అదేవిధంగా మనం పిఆర్లో మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ కూడా బాగా ఎక్కువగా ఇచ్చున్నాం లాస్ట్ ఇయర్. ఈ వర్క్స్ అన్నీ కూడా ఆడిట్ చేయడం జరిగింది. ఎస్ఆర్పి అండ్ డిఆర్పిస్తూ ఇంచుమించు 1 మంత్ పైనే ఇప్పుడు ఆడిట్ ఇది కూడా మారింది. ఇంతకు ముందులాగా ఒకేసారి వచ్చి చేయడం కాకుండా ఒక పంచాయతీని 2-3 పంచాయతీలు సైమల్టేనియస్గా జరుగుతాయి. లోకల్ డిఆర్పిస్ అదేవిధంగా ఎస్ఆర్పి పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ మండలానికి సంబంధించి ఎక్స్పెండిచర్ 3 ఇయర్స్కి కూడా 8 crores 84 lakhs వర్త్ ఆఫ్ రూపీస్ వర్క్స్ చేయడం జరిగింది. దీనిలో వేజ్ కాంపోనెంట్ 5 crores, 3.5 crores వచ్చి పిఆర్ అండ్ ఎస్ఎస్సీ వర్క్స్ సంబంధించిన వర్క్స్కి ఆడిట్ చేయడం జరిగింది.
దీనిలో పంచాయతీ వైజ్ జరిగిన ఆడిట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ముఖ్యంగా రిజిస్టర్స్ అప్డేషన్ అనేది సరిగా లేదు. టోటల్ ఏపీఓ పర్యవేక్షణ లోపం దీంట్లో. ఎందుకంటే తను ఎవ్రీ వెన్స్డే మీటింగ్ జరిగేటప్పుడు రికార్డ్స్ని పరిశీలించవలసిన బాధ్యత ఏపీఓ పైన ఉంది. అతను పర్యవేక్షణ లోపం వల్ల రిజిస్టర్స్ అప్డేషన్ అనేది ఫీల్డ్ అసిస్టెంట్స్ లెవెల్లో చేయాలా, వాళ్ళని వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఏపీఓది. అది ఏపీఓకి మెమో ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నికల్ డీవియేషన్స్ అండ్ మస్టర్ డీవియేషన్కి సంబంధించి 3,59,000కి సంబంధించి డీవియేషన్స్ అప్లోడ్ చేయడం ఉంది. కొన్ని వర్క్స్కి సంబంధించి డీవియేషన్స్ని ఏపీడీ వెరిఫికేషన్కి ఇవ్వడం జరిగింది. ఏపీడీ వెరిఫికేషన్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వగానే దానిపైన కూడా ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. 10 లక్షలు ఉండిందండి, 13 లక్షలు రికవరీ చేయడం జరిగింది. ఇది ఏమంటే మనము రికవరీ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళని పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేసి రికవరీకి మనము వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ కట్టించుకుంటాం, మిగిలింది శాలరీకి పెడతాం డిడక్షన్. ఎవ్రీ మంత్ శాలరీ డిడక్షన్ చేస్తాము. దాంట్లో భాగంగా ఇప్పటికి ఈ లాస్ట్ ఇచ్చిన ఆడిట్లో వరకు కూడా ఇప్పటి వరకు కూడా 13 లక్షలు రికవరీ చేయడం జరిగింది. బ్యాలెన్స్ 48 లక్షలు కూడా వాళ్ళ శాలరీ నుంచి రెగ్యులర్గా డిడక్షన్ అనేది జరుగుతుంది. చాలామంది తీసేస్తున్నారు వాళ్ళ నుంచి రికవరీ తీయడం అంటే వాళ్ళ ఒక ఇంత అమౌంట్, ఇంత డీవియేషన్, ఇంత పర్సంటేజ్ పెరిగింది అంటే ఎస్ఆర్డిఎస్ రూల్స్ ప్రకారం వాళ్ళని మేము సస్పెండ్ చేసి రిమూవ్ చేయాల్సింది. రికవరీ అనేది వాళ్ళకి ఆర్ఆర్ యాక్ట్ కింద మళ్ళీ తహసీల్దార్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది రొటీన్ ప్రాసెస్. ఇంచుమించు ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ రికవరీ అయితే 1 crore జరిగింది. జిల్లా మొత్తం రికవరీ 1 crore జరిగింది. లాస్ట్ ఆడిట్లో మనము రికవరీ చేసింది ఈ మండలంలో 13 లక్షలు టోటల్ కాదు, టోటల్ రికవరీ మండలం మొత్తమే కదా ఇది.